నమస్తే అందరికీ వెల్కమ్ టు నేటి ధాత్రి. మరి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంఘటన లేడీస్ హాస్టల్ వాష్రూమ్ల కెమెరాలు పెట్టడం వెంటిలేటర్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై నేటి ధాత్రి మరో సంచిక విడుదల చేసింది. అదెలా అంటే మల్లారెడ్డి చేసిన పాప పనులు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఆ పాప పనుల్లో కొన్నిటిని నేటి ధాత్రి సర్వే ద్వారా తెలిసి ప్రజలకు తెలియాలని, మల్లారెడ్డి చేసిన పాపాలు అక్రమాలు అన్ని ప్రజలకు తెలియాలని నేటి ధాత్రి వరుసగా ప్రచురిస్తుంది మల్లారెడ్డి చేసిన భాగవతాలని. ఆ రోజు సంచికలో చూసుకున్నట్టయితే నీతులు చెప్పే మల్లారెడ్డి నీతి మాలిన పనులేమిటి, అమ్మాయిల జీవితాలతో ఆటాడుకుంటావా, పాపపు మల్లారెడ్డి కాలేజీలో పాడు పనులు. మల్లారెడ్డి చేసేవే పాడు పనులే. మరి మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిందే పాడు పనులు చేయడానికి, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నదే పాడు పని చేయడానికి, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నదే పాడు పని చేయడానికి. అసలు మేడ్చల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నదే పాడు పనులకు. మల్లారెడ్డి అంటే పాడు పనులు ఆయన చెప్పుకుంటాడు. పేడ పిసుక్కున్నా పూలమ్మినా పాలమ్మినా అని. అమ్మిండో చేసిండో తెలియదులే కానీ ఇప్పుడు ఆ పేరు చెప్పి ఇప్పుడు పాడు పనులు చేస్తుండు. కింద నుంచి వచ్చిన సామాన్య వ్యక్తి అంట. కింద నుంచి వచ్చిన సామాన్య వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుత్వ భూములు ఎవరు దారదత్తమని కబ్జా చేసుకున్నావు, చెరువులను కబ్జా చేసుకొని కాలేజీలు కట్టుకున్నావు, వైద్యశాలలు కట్టుకున్నావు, పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మించినావు, జవడబ్బా సొత్త నిర్మించుకున్నావు. ఏ ప్రభుత్వ జాగ్రత్త నీ ఏ సొత్త? ఏ ప్రజలకు తెలియట్లేదు ఈ వాస్తవాలు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నావు. మరి నువ్వు అధికారం కోల్పోతే నీ సామ్రాజ్యాన్ని కూల్చివేసే మగాడ వస్తాను గుర్తుపెట్టలేదా? గుర్తు రాలేదా నీకు? అప్పుడున్నట్టు అధికారంలో ఉన్నావు, వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నావు. మరి అధికారం కోల్పోతే నీ బతికేందని ఒక్కసారి ఆలోచించావా? ఆ రోజు తొడగొట్టి చెప్పినావు కదా, గుర్తుందా మల్లారెడ్డి గారు? మీరు మంత్రిగా ఉన్నప్పుడు తొడగొట్టారు కదా. ఆ తర్వాత మాట్లాడదాం. మల్లారెడ్డి పని మఠాస్, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. రంగంలోకి దిగిన మహిళా కమిషన్ 300లకు పైగా వీడియోలు తీసినట్లు ఆరోపణ. సిగ్గుండాలి మల్లారెడ్డి గారు మీకు. నిజంగా మీకు మీ కాలేజీ యాజమాన్యానికో తెలియదులే కానీ 300లకు పైగా వీడియోల అమ్మాయిల వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చినాయి. సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి మీకు. అంటే ప్రజలకు తెలిస్తే ఏమవుతుందని ఒక్కసారి కూడా ఆలోచించారా మీరు? అరే మహిళలు బయట తిరిగితేనే ఎంతో అంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాంటిది వాళ్ళ వాష్రూమ్లలో వెంటిలేటర్ దగ్గర కెమెరాలు పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచించలేరా? అసలు మీ దృష్టికి రాలేదే విషయం? తెలుసు కానీ కవరింగ్ చేసుకుంటారు. తెలియడం కాదు, హాస్టల్లో ఏ విషయం జరిగినా కానీ మేనేజ్మెంట్కి తెలుస్తుంది ఖచ్చితంగా. 300లకు పైగా వీడియోలు బయటకు వచ్చినాయా? అదేమైనా ఓటీటీలో సినిమాలు అనుకుంటారా మల్లారెడ్డి గారు మీరు? ఆడవాళ్ళ జీవితాలు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఓటీటీలో వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేస్తారేందుకు? మరి అన్ని ఘనంగా వీడియోలు బయట పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్లు ఉన్నాయి, మహిళా సాధికారతలు ఉన్నాయి. తెలియదా మీకు? తెలంగాణ రాష్ట్రంలో దిశ చట్టాలు ఉన్నాయి, మీరే తెచ్చారు కదా. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు ఈ వీడియోలో బయటకు వస్తే మన బతికేంది? ఇన్ని సంవత్సరాలు మనం స్థాపించిన సామ్రాజ్యం ఉంటుందా? వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి పోతాయి అని ఒక్కసారి కూడా గుర్తురాలేదా మీకు? సిఎంఆర్ కాలేజీలో జరిగిన భాగవతం మీకు తెలియదా? ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్ క్యాంపస్లోని వాష్రూమ్లో కెమెరాలు పెట్టి ఫోన్లకు యాక్సెస్ ఇచ్చుకుంటే ఏం సాధిద్దామని, జనాలకి ఏం చెప్దామని? రేపటి రోజు ఆ కాలేజీ నడిచేదట, ఇక్కడ ఉన్న విద్యార్థుల జీవితం బయటపడేదట. ఆలోచించుకోరా ఒకసారి. మరి మహిళా కమిషన్ దిగింది, ఇంకా మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఆ దేవుడు దిగి వచ్చినా కానీ కాపాడలేడు. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితేనే షూట్ చేసి చంపే రోజులు వచ్చినాయి మన దగ్గర తెలంగాణలో. అలాంటిది 300లకు పైగా వీడియోలు బయటకు వచ్చినాయంట. ఇక మీ పరిస్థితి, మీ బతికేందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ బతికేంది? ఈ 10 ఏళ్లలో మీరు స్థాపించుకున్న సామ్రాజ్యం పేక మెడల్లా కూలిపోతుందని ఏ ఒక్క రోజున ఊహించుకున్నారా? ఊహించుకోలేదు. ఎందుకంటే మనమే నెక్స్ట్ అధికారంలో వస్తాం, మనదే రాజ్యాంగం అంతా, ఏం చేసినా మనదే చెల్లుతుంది అనుకుంటేవి. పాపమ్మ అప్పుడు అరిసినవు, ఇప్పుడు బొందల పడుతుంది. ఎవడు కాపాడుతాడు ఇప్పుడు మిమ్మల్ని? మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది నేటి ధాత్రి స్ట్రైట్గా. 300లకు పైగా వీడియోలు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు?
అంటే మీ కాలేజీలో చదువులు చెప్తారా, లేకపోతే అమ్మాయిల వీడియోలు తీస్తున్నారా వాష్రూమ్లో? సిగ్గుండాలి కదా ఖచ్చితంగా యాజమాన్యానికి. మహిళా కమిషన్ దిగింది. ఇక మీ పాప పనులకు ఎవరు అడ్డుకొస్తారు, ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? ఆ దేవుడే రక్షించాలి ఏకంగా. మహిళా కమిషన్ దిగితే మీ పరిస్థితిని అర్థం చేసుకోండి ఒకసారి. కాలేజీ కూల్చిన నాడు ముసలి కన్నూరు పెడితివి. మల్లారెడ్డి కాలేజీలో మానవ మృగాలు. మరి నువ్వు కాలేజీలు కట్టింది అక్రమ స్థలాలు, కబ్జాలు చేస్తేవి, చెరువులను పూడిస్తేవి. సుందరీకరణ మెడ్చలు పెద్ద పెద్ద చెరువులను పూడ్చి కాలేజీలో కడితేవి, హాస్పిటల్లో కడితేవి. ఏమైంది ఇప్పుడంతా? అక్రమాలు చేసివి, పాపాలు చేసివి, చెయ్యని నేరాలు చేస్తేవి, పేదోళ్ళ భూములు లాక్కుంటేవి, పేదోళ్ళ కష్టాన్ని దోచుకుంటేవి. మంత్రి అయినప్పుడు మాత్రం పేదోళ్ళను ఆటాడుకుంటేవి, జనాల సమస్యలు పట్టించుకోవైతివి, మేడ్చల్ని పక్కన పడేస్తేవి. నీ అధికారం కాపాడుకోవడానికి, నీ అధికారం కోసం డబ్బులు కూడబెట్టుకుంటేవి. మరి నా ఏదో ఒక రోజు నా అధికారం పోతుంది, అప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోతుంది అని ఆలోచించలేవా? అక్రమంగా నువ్వు కట్టుకున్న కాలేజీని ఈరోజు హైడ్రాలో కూల్చివేసినప్పుడు ముసలి కన్నీరు పెడితివి కదా. ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు కార్చట్లేదు? సీఎంఆర్ కార్లు ఇంత పెద్ద సంఘటన జరిగింది అమ్మాయిల పట్ల, 300 పైగా వీడియోలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో విర్రవీగుతీవి కదా. ఇప్పుడు ఏమైంది ఆ నోరు? ఈ అధికారం ఉంటే నోరు వస్తుందా మీకు? అధికారం లేకపోతే నోరు రాదా? అధికారం ఉంది కదా, ఏం చేసినా మనది నడుస్తుంది అనుకుంటే ఎలా? ఒకరోజు అధికారం కోల్పోయిన తర్వాత మనం బతుకుందో ఊహించుకొని అప్పుడు మాట్లాడాలి. అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు మీదే నడవదు కదా. 24 గంటల్లో మీదే సాగదు. ఆ 24 గంటలు 1 గంట అవతలలోకి ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని పని చేయాలి మనం. చేసేది పాప పనులైనా మంచి పనులైనా ఎప్పుడు మనదే చెల్లదు. రాబోయే రోజులు ఏంటి పరిస్థితి? మనం ఇప్పుడు ఇలా చేస్తున్నాం, రేపటి రోజు ఎవరు మనకు సమాధానం చెప్తారు? మనకు బుద్ధి చెప్పేటోడు ఎవరిని వస్తారా అని ఆలోచించుకోరా? 1 కాదు 2 కాదు, ఇంజనీరింగ్ కాలేజీ వాష్రూమ్లో ఏకంగా 300 పైగా వీడియోలు బయటకు వచ్చినాయట మహిళా కమిషన్ చెప్తుంది. మరి ఏం చేస్తారు మీరు? ఈ వీడియోలన్నీ ఏం చేస్తారు? ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ వెళ్తే ఎట్టా? ఆ వీడియోలో బయటపడితే సోషల్ మీడియాలో ఆ పిల్లల భవిష్యత్తు ఎట్టా? ఇవన్నీ ఆలోచించుకోదా మీ యాజమాన్యం? మల్లారెడ్డి ఏమైనా కళ్ళు మూసుకొని పడుకున్నాడా, లేకపోతే గుడ్డి గుర్రాల పల్లె ఏమైనా తొమ్ముతున్నాడా? ఈ విషయాలను మల్లారెడ్డికి తెలియవా? ఆయన కొడుకుకు తెలియదా? ఆయన కూతుళ్ళకు అల్లుళ్ళకు తెలియవా? అందరికి తెలుసు. ఎందుకంటే మనం చేసుకుంటూ వచ్చింది ఆ సామ్రాజ్యం. మన బతికేదే పాపపు సామ్రాజ్యం. మన సామ్రాజ్యం నిర్మించుకున్నదే సామాన్యులను చెడగొట్టి. మన జీవితాలు సాగుతున్నాయి పేదవాళ్ళ పొట్టగొట్టి. మరి అలాంటి జీవితాలు నిర్మించుకున్న వీళ్ళకు ఈ చిన్న చిన్న సంఘటనలు ఎలా గుర్తొస్తాయి? ఏం పట్టించుకుంటారు? అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాల్సిన మల్లారెడ్డి అధికారం పోయిన తర్వాత ఇంకా ఎక్కువనే చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడు కాపాడుతాడు? నువ్వు ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా చెప్తీవి కదా, ఒక సీఎం పదవికి అర్హుడైన ఒక కొడంగల్ ఎమ్మెల్యేని ఆ రోజు నోటుకొచ్చిన దుర్భాషలాడుతీవి కదా. ఆ నోటితో ఆ రోజు అశుద్ధం తిన్నావా? అలా మాట్లాడుతీవి. మరి ఈరోజు ఏం చేస్తావు? ఈరోజు అశుద్ధం తినమంటే తినరావా? ఆ రోజు అధికారం ఉంది కదా అని అధికారం అడ్డం పెట్టుకొని నిన్ను నువ్వు కాపాడుకున్నావు. మరి ఈరోజు అధికారం లేదు కదా, నిన్ను కాపాడే మొగోడెవడు? ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక పిసిసి అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టు వాడుతీవి. ఒకసారి వీడియో చూడు. ఛాలెంజ్ చేస్తున్నాను. సాలే అరే సాలే సారా కుట్లే అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడదాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రాయ్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా. నువ్వు దమ్ముంటే అందరికి చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా. నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడవ అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరు ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో. 34 గంటల చక్కగా ఇంటికెళ్ళిపో. ఇదంతా రాయిందే ఛాలెంజ్ చేస్తున్నామంట తాలగారితో. జై తెలంగాణ, జై కేసీఆర్.
విన్నారు కదా. మల్లారెడ్డి మామంటారు మజాక్ అనుకున్నారా? మంత్రిగా ఉన్నప్పుడు విర్ర వ్యక్తివి, సింహంలాగా గాండ్రిస్తేవి. ఒక పిసిసి అధ్యక్షుని పట్టుకుని అరే ఊరే మాటతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి. ఒక ముఖ్యమంత్రివి పదవికి అర్హుడైన మనిషిని ప్రెస్ మీట్లో విర్రవీగుతీవి. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? నీ బతికేంది? ఒకసారి ఆలోచించుకో. ఒకసారి నువ్వు స్థాపించుకున్న సామ్రాజ్యం ఏమైపోద్ది? తొడగొడుతీవి కదా అరే వరే తురై మాటలతోటి. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని పట్టుకొని ప్రెస్ మీట్ సాక్షిగా విర్రవీగుతీవి కదా. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏడిపోయింది ఆ మాటలు? ఇప్పుడేం చేస్తున్నావు? ఆ రోజు అధికారంలోకి విర్రవీగిన మాటలు ఈరోజు అధికారం లేదని అశుద్ధమైన తింటున్నావా? లేదు కదా. మరి ఇప్పుడు మాట్లాడవే? మీ కాళ్ళతో ఇంత గొడవ జరిగింది కదా. ఇప్పుడు ఏడికి పోయింది నీ నోరు? ఏ గుడ్డి గుర్రాల పల్లెం దొవుతున్నావా? ఏ ప్రజల పక్షాన ఉండవా? మేడ్చల్లో ఉన్నావు? అసలు మేడ్చల్లో కనబడుతున్నావా? ఒకసారి సిఎంఆర్ కాలేజీకి వెళ్ళు. అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి, వాస్తవాలు ఏంటి గ్రహించుకో ఒకసారి. అక్కడ విద్యార్థులు ఎలా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయింది. ఇప్పుడు ఆ వీడియోలో బయటపడితే మహిళా కమిషన్ దిగింది అక్కడ. మరి నువ్వేడున్నావు? మీ ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి ఎక్కడైనా తిరుగుతున్నావా? ఆ రోజు అంటివి కదా అరే రేవంత్ అని. మరి ఈ రోజు మాట్లాడబోయితివి. ఆ రోజు అదే నోరు, ఈ రోజు అదే నోరు కదా. ఆ రోజు స్థాపించుకున్న సామ్రాజ్యం మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు అయ్యే సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. మరి ఈ రోజు మాట్లాడపోతివి, ప్రెస్ మీట్లు పెట్టి విర్రవీగవుతుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద విర్రవీగితే మన సామ్రాజ్యం కుప్ప కూలిపోద్ది, పేగ మెడలో కూలిపోద్ది. మన బతుకు మళ్ళీ పూలు పాల మీదకు వస్తుంది. ఇదే కదా. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మల్లారెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పిల్లిలాగా పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుంది, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ రోజు నీ కాలేజీని కూల్చినప్పుడు ముసలి కన్నీరు కారిస్తేవి కదా. ఇదే కాలేజీలో ఆ రోజు కాలేజీ కూల్చినప్పుడు ముసలి కన్నీరు పెడుతుంది. ఈరోజు అదే కాలేజీలో వీడియోలు బయటపడుతున్నాయి. మహిళా కమిషన్ రంగంలో దిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం చేతనా? ఇదా ప్రెస్ మీట్లు పెట్టడం చేత కాదా? మాట్లాడడం చేత కాదా? భూ కబ్జాలు చేయమంటే చేస్తావు, రౌడీజం చేయమంటే చేస్తావు, గూండాగిరి చేయమంటే చేస్తావు. కానీ నీ కాలేజీలో ఇంత ఘోరం జరుగుతుంటే మాత్రం పట్టించుకోవు. సంపాదించిన సామ్రాజ్యం ఒకటేనా? మంత్రి పదవి అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కాజేసావు కదా ప్రజల సొమ్మును. ప్రజల రక్త మాంసాలు పీల్చుకొని తిన్నావు కదా. ప్రజల రక్తాలు తాగినావు కదా. ఇప్పుడు ఏమైంది ఆ మంచితనం? మానవ మాంసాన్ని తినడం అలవాటు పడ్డా నువ్వు ఈరోజు సరంగా మంచివాడిలా నటిస్తావు. ఎలా ఇంత జరుగుతున్నా నేను మాట్లాడలేదంటే మల్లారెడ్డి మంచోడు, అమాయకుడు అని జనాలు అనుకోవాలన్నా? లేకపోతే మేడ్చల్ మొత్తం మందే, మనం ఏది చెప్పినా కానీ నిజాలే చెప్తామనేటువంటి ఉంటుంది కదా నువ్వు చేసేది. ఒకసారి వెళ్ళు, కాలేజీలకు వెళ్ళు, నీ భాగవతం అని తెలుస్తుంది. అక్కడ ఉన్న మా అమ్మాయిలు స్టూడెంట్స్లు చెప్పులు తీసుకొని కొడతారేమో నిన్ను. పబ్లిక్లోకి వెళ్ళక మాకు అసలు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉన్న అమ్మాయిలు సరిగ్గా హాస్టల్లో ఫుడ్ పెట్టట్లేదని రోడ్డుకి ఎక్కారు. అక్కడ నువ్వు కనబడితే చెప్పుతాం, కొట్టినా కొడతారు. ఆలోచించుకో ఒకసారి. అధికారంలో ఉన్నప్పుడు విర్ర వ్యక్తివి, అధికారం లేనప్పుడు ఇప్పుడు నీ బతికేంది, నీ స్థాయి ఏంది? నువ్వు నిర్మించుకున్న 1000 కోట్ల సామ్రాజ్యం ఏడిగిపోతుంది ఇప్పుడు. గుర్తుకు రాలేదు అప్పుడు నీకు? ఇప్పుడు అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వీడియోలు బయటకు పడతాంటివి. నీ యాజమాన్యం చెప్తుంది 300 పైగా వీడియోలు ఉన్నాయని. అవన్నీ బయటకు వస్తే అమ్మాయిల జీవితాలు ఏమవుతుంది? ప్రశ్నార్థకం అవుతుంది కదా అమ్మాయిల జీవితాలు. ఆలోచించుకోలేదు అప్పుడు? కాలేజీకి కట్టుకునేటప్పుడు ఇలా జరుగుతాయి. అధికారం ఉన్నది కదా, సరే ఓకే, అధికారం ఉంది కాబట్టి మనం కింగ్. ఇప్పుడు బొంగు అవుతుంది కదా అధికారం లేదని. ఇప్పుడు మాట్లాడబోతుంది రేవంత్ రెడ్డి ఎదురుగా. ఆ రోజు అరైతురైనావు కదా, ఈరోజు ఏమంది ఆ నోరు? నోట్లో ఏమైనా గడ్డలు పెట్టుకున్నావా? మాట్లాడవా ఇప్పుడు? అధికారం ఉంది కదా అని మల్లారెడ్డిలా పొంగిపోతే ఏదో ఒక రోజు తుఫాన్ వచ్చి దించేస్తుంది. అలలు పైకి లేచి ఇలా కింద పడ్డప్పుడే ఆ సముద్రానికి ఒక అర్థం ఉంటుంది. సముద్రం ఉంది కదా అని అలా పైకి పోదు కదా, ఎప్పటికైనా కింద పడాల్సిందే. ఆ అలలను తొక్కే మొగోడు వస్తాడు ఖచ్చితంగా. అది గ్రహించకపోతేవి ఇక మల్లారెడ్డి సామ్రాజ్యం ఖతం. మల్లారెడ్డి భాగవతాలపై మహిళా కమిషన్ దిగింది. గత 10 సంవత్సరాల్లో మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి దోచుకున్న ఆస్తులని, అక్రమాలు చేసుకున్న ఆస్తులని, ఇలా చెరువులను కబ్జా చేసి కట్టుకున్న హాస్పిటల్ కాలేజీలను కూల్చివేయడానికి రంగం సిద్ధమవుతుంది త్వరలో. జాగ్రత్త మల్లారెడ్డి. ఒకసారి సిఎంఆర్ కాలేజీకి వెళ్ళు, వాస్తవాలను గ్రహించుకో, తెలుసుకో అక్కడ జరిగేది ఏంటిది. 300 పైగా వీడియోలు ఉన్నాయంట.
అవి బయటపడితే వాళ్ళ కుటుంబ పరువు ఏం కావాలి, ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, అసలు నీ బతికేమవుతుందో ఆలోచించు ఒకసారి. జాగ్రత్త మల్లారెడ్డి. ఇలాంటి పాపపు పాడు పనులు చేసే బదులు మళ్ళీ పూలమ్ముకో పాలమ్ముకో, అదే సెట్ అవుతుంది నీకు.